సో ఈరోజు సర్వీస్ నోలో ఐటెంలో ఐటెం అంటే ఐటీ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఇది సర్వీస్ నోలో ఎమర్జింగ్ టూల్. అంటే ఇప్పుడు సర్వీస్ నోలో ఐటీఎస్ఎం ఎట్లాగో ఐటీఎస్ఎం అనేది బేసిక్ లాంటిది. సో ఐటమ్ ఐటీ ఆపరేషన్ మేనేజ్మెంట్ అంటే ఒక ఐటీ ఎన్విరాన్మెంట్ ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి అనేది దీనిలో ఒకటి తెలుస్తుంది. ఇందులో ముఖ్యమైన టాపిక్ డిస్కవరీ. సో ఆ డిస్కవరీ గురించి తెలుసుకునే ముందు మనం బ్రీఫ్గా ఒక జనరల్ స్టోరీ తెలుసుకున్నామండి. ఈ జనరల్ స్టోరీ ద్వారా లైఫ్ టైంలో మనకి ఎదురయ్యే సిచ్యువేషన్స్ ద్వారా మనం డిస్కవరీని కంపేర్ చేసుకున్నాం. అప్పుడు మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. సో బై హార్ట్ చేస్తే మనకి టెక్నికల్గా ఎప్పటికీ అర్థం కాదు. అలా లైవ్ ఎగ్జాంపుల్తో కంపేర్ చేసుకున్నాము. అప్పుడు మనకి చాలా ఈజీగా సింపుల్గా నేర్చుకోవచ్చు డిస్కవరీ అనేది. చాలా మంది డిస్కవరీ అనేది చాలా టఫ్ అంటారు, ఐటమ్ అనేది టఫ్ అంటారు. కానీ నేర్చుకునే విధానం నేర్చుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. సో ప్లీజ్ ఫాలో మై వర్డ్స్. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంది అనుకున్నాం. సో అపార్ట్మెంట్లో 100 ఫ్లాట్స్ ఉన్నాయి. సో ప్రతి ఫ్లాట్కి ఏముంటాయి? కామన్గా ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఉంటాయి కదా. టీవీ అని, ఏసీ అని, ఫ్రిడ్జ్ అని, ఇంటర్నెట్ కనెక్షన్ అని, వైఫై రూటర్ అని ఇట్లా ఉంటాయి. ఓకేనా? సో అన్ని ఫ్లాట్స్కి కరెంటు, ఇంటర్నెట్ వైరింగ్, అన్ని కనెక్షన్స్ ఉన్నాయి. కానీ ఒక పెద్ద ఇష్యూ వచ్చింది ఆ అపార్ట్మెంట్కి. సో అపార్ట్మెంట్లో ఏది ప్రాపర్గా మ్యాపింగ్ లేదు. మ్యాపింగ్ అంటే తెలుసు కదా మీకు. సో ఏ వైరింగ్ ఎక్కడ ఉంది, ఏ వైర్తో కనెక్ట్ అయింది అపార్ట్మెంట్ మొత్తం అనేది ప్రాపర్ స్ట్రక్చర్ లేదు. జస్ట్ ఫిట్ చేసేసారు కానీ దాని గురించి ఇన్ఫర్మేషన్ లేఅవుట్ లేదు, ఒక ఒక పేపర్ మీద లేదు. ఏ ప్రాపర్ మ్యాప్ లేదు. సో దీనివల్ల ఎవరికి ఏ ఫ్లాట్కి ఏ కనెక్షన్కి కనెక్ట్ అయిందో తెలియట్లేదు. ఒక ఫ్లాట్కి మరో ఫ్లాట్కి ఏ వైరింగ్ ద్వారా కనెక్ట్ అయిందో తెలియట్లేదు. సో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడ ఐడెంటిఫై చేయాలో తెలియలేదు. సో ఒక రోజు ఏమైందంటే సడన్గా 20 ఫ్లాట్స్తో కరెంట్ పోయింది. సో అప్పుడు ఏమైంది? అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ టీం ఉంటుంది కదా, ఆ టీం చాలా పానిక్ అయింది. సో వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఫస్ట్ ఈ ప్రాబ్లం ఫ్లాట్లో ఉన్నా అంటే ఫ్లాట్లో ఉందా లేదా బయట ఉందా, మీటర్లో ఉందా లేదా లేదా బయట ఉందా, మెయిన్లోనా, వైరింగ్లోనా. వాళ్ళకి ఏ ప్రాబ్లం ఎక్కడో తెలియట్లేదు. ఎందుకంటే మ్యాపింగ్ లేదు, ప్రాపర్గా మ్యాపింగ్ లేదు, లేఅవుట్ లేదు. కానీ ఎవరికి ఎగ్జాక్ట్ ఆన్సర్ లేదు. ఎందుకు ఆన్సర్ లేదంటే ఏ ఫ్లాట్కి ఏ లైన్ కనెక్ట్ అయిందో తెలియట్లేదు, ఏ అప్లయన్సెస్ ఏ సోర్స్ మీద డిపెండ్ అవుతుందో తెలియట్లేదు. సో కంప్లీట్ కనెక్షన్ మ్యాప్ లేదు వీళ్ళ దగ్గర. సో అందుకే ప్రతి టెక్నీషియన్ ఒక గెస్ట్ చెప్తున్నాడు కానీ సొల్యూషన్ చెప్పట్లేదు. మనకి మ్యాపింగ్ ఉంటే ఎవరైనా చెప్పగలరు ఈజీగా. సో మ్యాపింగ్ లేదు కాబట్టి టెక్నీషియన్ గెస్ట్ చేస్తున్నారు అంతే, అక్యురేట్గా చెప్పలేకపోతున్నారు. టైం వేస్ట్ అయిపోతుంది, ప్రాబ్లం లేట్గా సాల్వ్ అవుతుంది. దీనివల్ల చాలా లాస్ వస్తుంది కదా. సో అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి చాలా లాస్ వస్తుంది కదా. మ్యాప్ లేకపోతే ప్రాబ్లం ఎక్కడుందో కనుక్కోవడం చాలా కష్టం. సో మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి చూసుకోండి. సో ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉందండి. అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఉన్నాయి. ఆ ఫ్లాట్స్లో అప్లయన్సెస్ ఉన్నాయి, టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ అని. అవి మొత్తం వైరింగ్తో కనెక్ట్ ఉన్నాయి ఇంటర్నల్గా కరెంట్ కానీ. కానీ జనరల్గా సడన్గా ఒక 20 ఫ్లాట్స్లో పవర్ ఇష్యూ వచ్చింది. సో అప్పుడు టెక్నీషియన్ వచ్చారు సాల్వ్ చేయడానికి. అతను ఏం చేస్తారంటే వచ్చి మొత్తం అపార్ట్మెంట్ చెక్ చేసి మ్యాప్ చేస్తానని చెప్తారు. మ్యాపింగ్ లేదు కాబట్టి నేను మొత్తం ఫస్ట్ ఇనీషియల్గా అపార్ట్మెంట్ మొత్తం తిరిగి మ్యాప్ చేస్తాను, ఆ మ్యాప్ని బట్టి మనకి ఒక రూట్ కాజ్ ఐడెంటిఫై అని చెప్తారు. ఓకేనా? సో ఆ టెక్నీషియన్ డైరెక్ట్గా ప్రతి ఫ్లాట్కి వెళ్ళలేరు, అతనికి హెల్పర్ తెచ్చుకుంటాడు, ఫీల్డ్ వర్కర్. సో ఆ హెల్పర్ని ప్రతి ఫ్లాట్కి పంపిస్తారు. సో ఈ హెల్పర్ ఏం పని? ప్రతి ఫ్లాట్ తిరుగుతా అన్ని ఫ్లాట్స్ చెక్ చేయడం ఈ హెల్పర్ పని. ఓకేనా? సో కొంతమంది ఫ్లాట్స్లో ఓనర్స్ ఉండకపోవచ్చు, ఎంప్లాయీస్కి ఉండొచ్చు, బయట జాబ్స్కి వెళ్ళొచ్చు కదా. సో ఆ సిచ్యువేషన్ ఏం చేస్తాడంటే కీ తీసుకుంటాడు అండ్ హెల్పర్ టెక్నీషియన్ డైరెక్ట్గా మాట్లాడుకోలేరు, త్రూ మెసేజ్ ద్వారా మాట్లాడుకుంటారు. ఓకేనా? త్రూ మెసేజ్ ద్వారా మాట్లాడుకుంటారు. సో హెల్పర్ దగ్గర కీ లేకపోతే డోర్స్ ఓపెన్ అవ్వవు కదా. సో కీస్ కంపల్సరీగా ఉండాలి. కీస్ ఉంటేనే లోపలికి వెళ్ళి చెక్ చేసుకుంటాడు. ఫస్ట్ ఏం చేస్తారు హెల్పరు? ఆ ఫ్లాట్లోకి వెళ్ళి మొత్తం స్విచ్లను చెక్ చేస్తారు. స్విచ్లు ఆన్ బోర్డ్లో ఆన్లో ఉన్నాయో ఆఫ్లోనే చెక్ చేసుకుంటారు. తర్వాత
హెల్పర్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఓనర్స్ని, కమ్యూనికేట్ చేస్తున్న ద్వారా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఫ్లాట్లో ఏ అప్లయన్సెస్ ఉన్నాయి, ఓకేనా, ఇవన్నీ క్వశ్చన్ ద్వారా అడుగుతారు. సో దీన్ని బట్టి వచ్చిన ఆన్సర్ని రికార్డ్ చేసి ఉంటారు, ఒక అండర్స్టాండింగ్ వస్తాడు. సో దాంతోపాటు ఇంకా ఫర్దర్గా డీప్గా చెక్ చేస్తారు. ఇంకా ఫర్దర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏసీ ఉంది, ఏసీ ఏ టైపు, రిమోట్, ఐ మీన్ ఇన్వర్టర్ టైపా, నార్మల్ టైపా, సో ఇవన్నీ చెక్ చేసుకుంటారు. సో వీటి ద్వారా మెయిన్ లైన్కి మ్యాపింగ్ ఉందా, కనెక్షన్ ఉందా చెక్ చేస్తారు, టెస్ట్ చేస్తారు. ఈ లైన్ మీద ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయో చెక్ చేస్తారు. తర్వాత ఈ ఎన్ని డీటెయిల్స్ మొత్తం ఒక బుక్లో రాసుకుంటారు. సో ఈ టెక్నీషియన్ బుక్ చూస్తే మొత్తం ఫైనల్గా ఈ బుక్ చూసి ఆ రిపోర్ట్ని బట్టి ఫైనల్గా ఒక రూట్ కాజ్కి వచ్చేస్తారు ఫైనల్గా. సో మెయిన్గా మెయిన్ లైన్ ఫాల్ట్ అని చెప్తారు టెక్నీషియన్. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మనం డిస్కవరీతో కంపేర్ చేద్దాం స్టార్టింగ్ నుంచి. సో ఇక్కడ మనం ఏమనుకున్నాం, ఒక అపార్ట్మెంట్ ఉందనుకున్నాం కదా, దాన్ని ఒక ఐటీ కంపెనీతో కంపేర్ చేద్దాం, ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో కంపేర్ చేద్దాం, ఓకేనా. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఉంటాయి కదా, ఈ ఫ్లాట్ని మన సర్వర్తో కంపేర్ చేద్దాం. సో అప్లయన్సెస్ ఉంటాయి కదా, టీవీ అనేసి, ఈ అప్లియన్సెస్ని అప్లికేషన్స్తో, సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్న అప్లికేషన్తో కంపేర్ చేసుకున్నాం. సో వైరింగ్ ఉంది కదా, ఈ వైరింగ్ని నెట్వర్క్ కనెక్షన్తో కంపేర్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకి ఈ ఇష్యూ సాల్వ్ చేయడానికి ఒక టెక్నీషియన్ వచ్చాడు కదా. సో ఏది మనకి మ్యాపింగ్ ప్రాపర్గా ఎలక్ట్రానిక్స్ ఎక్కడ మ్యాప్ చేయాలి, ఎక్కడ ప్రాపర్ స్ట్రక్చర్ గీయాలి కావడానికి ఒక టెక్నీషియన్ వచ్చారు, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఈ టెక్నీషియనే మన డిస్కవరీ అండి. తర్వాత టెక్నీషియన్ డైరెక్ట్గా ఫీల్డ్ విజిట్ చేయరు కదా, హెల్పర్ని పంపిస్తారు కదా. సో ఆ డిస్కవరీయే డైరెక్ట్గా మిడ్ సర్వర్ ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది. ఈ హెల్పరే మిడ్ సర్వర్. అంటే ఏంటి, మిడ్ సర్వర్ ద్వారా కమ్యూనికేట్ అవుతాడు. తర్వాత మెసేజ్ సిస్టమ్, హెల్పర్ టెక్నీషియన్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, త్రూ మెసేజ్ సిస్టమ్ ద్వారా ఉంటుంది. అలాగే డిస్కవరీకి మిడ్ సర్వర్ కమ్యూనికేషన్ త్రూ ఈసీసీక్యూ ద్వారా ఉంటుంది. తర్వాత హెల్పర్ డైరెక్ట్గా ఎట్లా వెళ్తారు, కీస్తోనే కదా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ చేసేది. అదే విధంగా సో ఈ మిడ్ సర్వర్కి వెళ్ళాలంటే, డిస్కవరీకి వెళ్ళాలంటే క్రెడెన్షియల్స్ ద్వారా వెళ్ళాలి. సో తర్వాత హెల్పర్ ఫస్ట్ చెక్ చేస్తాడు ఏ ఫ్లాట్స్ యాక్టివ్గా ఉన్నాయో, ఏ స్విచ్ బోర్డ్స్ ఆన్లో ఉన్నాయో. ఈచ్ ఫస్ట్ చెక్నే డిస్కవరీ పరంగా షార్జమ్ అంటారు. షార్జమ్ ఫస్ట్ చెక్, నథింగ్ బట్ ఫస్ట్ చెక్. తర్వాత హెల్పర్ క్వశ్చన్స్ అడుగుతారు కదా, ఏ ఫ్లాట్లో ఏ అప్లయన్సెస్ ఉన్నాయో. సో ఈ క్వశ్చన్స్నే మనకు డిస్కవరీలో ప్రోబ్స్ అంటారు. ఎందుకంటే మనకి క్వశ్చన్స్ వేయడం ద్వారా మనకి డీప్ అండర్స్టాండింగ్ వస్తుంది. తర్వాత ఆన్సర్స్ అండర్స్టాండింగ్ సిస్టమ్ ఉంది కదా, దీన్ని సెన్సార్స్ అంటారు ఇక్కడ. అంటే ఏంటి, ఆన్సర్స్ వచ్చిన తర్వాత వాటిని కొంచెం అండర్స్టాండ్ చేస్తుంటారు కదా, అదేవిధంగా సెన్సార్స్ ద్వారా మనకి ఆన్సర్స్ని అనలైజ్ చేస్తారు. సో ఇక్కడ డీప్ చెకింగ్ లాజిక్ అంటే ఏంటి, డీప్ చెకింగ్ లాజిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా డీప్గా చెక్ చేస్తాడు ఈ టెక్నీషియన్ అనేవాడు, ఈ హెల్పర్ అనేవాడు. సో ఇది నార్మల్ ఏసీ కాదు, ఇన్వర్టర్ ఏసీ అని తెలుస్తుంది. ఎట్లా, డీప్ చెకింగ్ ద్వారా. ఈ ప్యాటర్న్స్ యూజ్ ఏంటంటే డీప్ చెక్ చేస్తాయి, డిస్కవరీలో డీప్ చెక్ చేస్తాయి ఎక్కడ ఇష్యూ ఉందనేది. తర్వాత ఇక్కడ రిలేషన్షిప్ ఉంటుంది కదా, రిలేషన్షిప్ అంటే ఏంటి, కనెక్షన్ స్టేస్ చేయడం. అంటే ఈ ఫ్లాట్కి మెయిన్ లైన్ ఏ నుంచి వస్తుందని మనకు తెలుస్తుంది, రిలేషన్షిప్ కరెంట్ పవర్. ఇంకా 10 ఫ్లాట్స్ కూడా ఇదే లైన్లో ఉన్నాయని తెలుస్తుంది. అదేవిధంగా ఐటీలో ఏం తెలుస్తుందంటే యాప్ డిపెండ్స్ ఆన్ సర్వర్, సర్వర్ డిపెండ్స్ ఆన్ డేటాబేస్ అని తెలుస్తుంది ఈ రిలేషన్షిప్ డిసైడ్ చేయడం ద్వారా. తర్వాత ఏంటి, ఈ డీటెయిల్స్ మొత్తం ఈ అబౌట్ డీటెయిల్స్ మొత్తం రికార్డ్ బుక్లో నోట్ చేసుకుంటారు. సో ఇదే లాజిక్ మొత్తం మొత్తం సిఎండిబిలో రికార్డ్ అవుతాయి. సో ఈ రికార్డ్ బుకే సిఎండిబి. ఫైనల్గా ఏం జరుగుతుంది, ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుతుంది, టెక్నీషియన్ బుక్ ఓపెన్ చేసేసి మొత్తం అనలైజ్ చేస్తారు, రూట్ కాజ్ ద్వారా మెయిన్ లైన్ ఏ ఫాల్ట్ ఉందని తెలుసుకుంటున్నాడు. అదేవిధంగా సాఫ్ట్వేర్లో, ఐటీలో ఈ సిఎండిబి చూసి రూట్ కాజ్ ఐడెంటిఫై చేస్తారు. ఫైనల్గా సో ఇక్కడ డిస్కవరీ అంటే ఏంటి, అపార్ట్మెంట్లో ప్రతి ఫ్లాట్ అప్లయన్సెస్ వైరింగ్ కనెక్షన్ మ్యాప్ చేసి ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే రూట్ కాజ్ చెప్పే టెక్నీషియన్ లాంటిది డిస్కవరీ. అంటే ఏంటి, ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో సర్వర్స్ డౌన్ అయినప్పుడు కానీ, అప్లికేషన్స్ ఫెయిల్ అయినప్పుడు, నెట్వర్క్ కనెక్షన్ ఇష్యూ వచ్చినప్పుడు కానీ మొత్తం అన్ని చెక్ చేసి మ్యాప్ చేసి ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే రూట్ కాజ్ చెప్పేదే ఇక్కడ డిస్కవరీ.
ఈ డిస్కవరీలోనే మెసేజ్ సిస్టమ్ మనకి టెక్నీషియన్ అనేవాడు డిస్కవరీ, ఫీల్డ్ వర్క్ అనేది మిడ్ సర్వర్. మెసేజ్ సిస్టమ్ ఇవి డిస్కవరీ మిడ్ సర్వర్ కమ్యూనికేట్ చేసేది ఈసీసీక్యూ. సో ఇందులో క్రెడెన్షియల్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. క్రెడెన్షియల్స్ లో 70% ఇష్యూ వస్తాయి సరిగ్గా మెయింటైన్ చేయకపోతే. సో 70% ఇష్యూ వచ్చింది క్రెడెన్షియల్స్ ద్వారా. సో దీన్ని ఫస్ట్ చెకింగ్ ద్వారా షాజమ్ ద్వారా ఫస్ట్ చెక్ చేస్తాం. తర్వాత ప్రోబ్స్ అంటే క్వశ్చన్స్ టూల్స్ ద్వారా మనకి ఎంక్వైరీ చేస్తాం అప్పుడు ఎక్కడ ఇష్యూ ఉందనేది. సెన్సార్స్ ద్వారా దానికి ఆన్సర్స్ మనకు వస్తాయి. తర్వాత ఇంకా ఫర్దర్ గా లాజిక్ డీప్ చెక్ చేయడానికి ప్యాటర్న్స్ వాడతాము. తర్వాత రిలేషన్షిప్ డిసైడ్ చేస్తాము. ఫర్దర్ గా ఫైనల్ గా ఇవన్నీ CMDB లో రికార్డ్ అవుతాయి. సో దీన్ని బట్టి మనం ఇన్వెస్టిగేషన్ ద్వారా కన్ఫర్మ్ చేసుకుంటాం రూట్ కాజ్. సో ఇదండి, ఈ విధంగా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా డీప్ గా ప్రాక్టికల్ గా వెళ్తాను నేను. సో ఇది బ్రీఫ్ గా డిస్కవరీ గురించి. సో డిస్కవరీ అంటే ఫర్దర్ గా ఏంటి, ఐటీ కంపెనీలో సర్వర్స్, అప్లికేషన్స్, కనెక్షన్స్ ఆటోమేటికల్ మ్యాపింగ్ అవ్వడానికి డిస్కవరీ అంటారు. థ్యాంక్ యూ అండి, విష్ యూ ఆల్ ది బెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.